ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు లంబోదరుడు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర సందడి నెలకొంది. స్వామివారి దర్శనం కోసం జనం బార్లు తీరారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ లో కొలువైన బడా గణేష్ కి తొలి పూజ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజలో పాల్గొనడం జరిగింది. ప్రజెంట్ ఇక భక్తులనైతే దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఖైరతాబాద్ లో 70 అడుగుల్లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అవతారంలో ఈ ఏడాది దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక ఏర్పాట్ల అనంతరం ఈ రోజు 11:30కి తొలి పూజ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా 5 క్యూ లైన్ల ద్వారా ఇక్కడ భక్తులకైతే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో భక్తులైతే బారులు తీరిన పరిస్థితి. ప్రతి ఏటా కూడా లక్షల్లో భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఉదయం వినాయక చవితి సందర్భంగా వారి ఇళ్లలో పూజలు నిర్వహించుకున్న తర్వాత ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు అట్లాగే తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ తోటి అయితే క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళా భక్తులతో పాటు యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది ఉదయం నుంచే భక్తుల తాకిడి అయితే ఖైరతాబాద్ బడా గణేష్ కి పెరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం 70 అడుగుల్లో మొదటిసారి భారీ గణనాథుడిగా దర్శనమిస్తున్నాడు. అయితే ఈ భారీ గణనాథుని చూసినందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇక్కడ కొంత భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం బడా గణేష్ చూడడం? ఫస్ట్లీ హ్యాపీ వినాయక చవితి అందరికీ. నా పేరు కాత్యాయని. మేము జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చాలా ముందు వరకు అయితే మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు రావడానికి వీలైంది. ఇది ఫస్ట్ డేనే రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. 70 ఇయర్స్కి సిగ్నిఫికెంట్గా 70 ఫీట్ గణేష్ విత్ 7 ఫేసెస్ పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ ఇంకా వచ్చినందుకు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఉత్సవాల టైంలో ఇంత పెద్ద వినాయకుని చూడడం? ఫస్ట్ డేనే రావడం చాలా హ్యాపీగా ఉందండి. అండ్ 70 ఫీట్ వినాయకుడిని చూడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కర్నూలు నుంచి రావడం వల్ల సాటిస్ఫై అయినట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు, ఇక్కడైతే క్యూ లైన్లను అయితే పెద్ద ఎత్తున భక్తులైతే కొలువు తీరి ఇక్కడ గణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తొలి రోజు తొలి పూజ కార్యక్రమము నిర్వహించారు. 3 గంటలకి మరీ కొద్దిసేపట్లో రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ పూజలో పాల్గొనున్నారు. ఈ రోజు విఐపీల తాకిడి కొంత తక్కువగానే ఉన్నప్పటికీ రేపటి నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాటర్డే సండే వీకెండ్స్లో కొంత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే క్రౌడ్కి తగ్గట్టుగా ఇటు భక్తులకు ఇటు పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనానికైతే అనుమతిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇటు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గజమాల కావచ్చు, గరికమాల సమర్పించడం జరిగింది. అనంతరం తొలి పూజ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. దీంట్లో ఇటు మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఈ పూజలో పాల్గొని ఖైరతాబాద్ గణేష్ని అయితే దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కానీ బడా గణేష్కు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతి ఏటా కూడా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా 7 ముఖాలతో 14 చేతులతో భారీ గణనాథుని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారీ గణనాథుని దగ్గర ఈ సంవత్సరం పాదాల చెంత బాలరాముడు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు. అయోధ్య బాలరాముడితో ఈ సంవత్సరం ఇటు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, మనకు ముఖ్యంగా లక్డీ కప్పుల వైపు కావచ్చు, ఐమాక్స్, అట్లాగే రైల్వే ట్రాక్, ఖైరతాబాద్ గణేష్ ఇటువైపు 3 వైపులా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులు అయితే అనుమతిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? తమిళనాడు యాక్చువల్లీ
ఎస్, ఇక్కడ చూడొచ్చు భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అండి? ఎస్, ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం తాపేశ్వరం లడ్డు ప్రత్యేకంగా దాదాపు 36 కిలోల తాపేశ్వరం లడ్డూని కొంతసేపటి క్రితమే సమర్పించేందుకు తీసుకురావడం జరిగింది. ఇక ప్రత్యేకంగా భారీ గణనాథునికి ఇరువైపులా కూడా శ్రీనివాస కళ్యాణం, అట్లాగే ఇటు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ముఖ్యంగా మహాగణపతికి పాదాల చెంత ఇటు రాహుకేతు కూడా ఇటు భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి శని ఉన్నా పోయేందుకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం రాహుకేతు దర్శనానికి కూడా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే పెరుగుతోంది. వివిఐపీలు కూడా వస్తూ ఇక్కడ భారీ గణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. అయితే 9 రోజుల పాటు నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే సాయంత్రం పూట ఇటు కళాకారుల నృత్యాలు కూడా ఉండబోతున్నాయి. ఈరోజు 3 గంటలకు గవర్నర్ పూజలో పాల్గొన్న అనంతరం ఇటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతిరోజు కూడా ఒక్క విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం శివపార్వతి కళ్యాణంతో పాటు బుధవారం లక్ష రుద్రాక్ష హోమంతో పాటు ఇటు గణపతి హోమాన్ని, రుద్రాక్ష యాగం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతో కోలాహలంగా ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ చూసేందుకైతే కిక్కిరిసిపోయారు పబ్లిక్ అయితే. వివిధ ప్రాంతాల నుంచి గణేష్ ఉత్సవాలు ప్రతి గల్లీలో కూడా వివిధ రూపాల్లో గణపతులను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ గణనాథుని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుంటారు. భక్తులతోటైతే ఖైరతాబాద్ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ భారీ గణనాథుని చూసేందుకు ఉదయం నుంచి కూడా పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతిని ఏర్పాటు చేసి 70 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల్లో మట్టి గణనాథుని ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితమైన గణపతులని పెట్టి పూజిస్తున్నారు. కాబట్టి ఖైరతాబాద్ గణేష్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గాంచింది. కాబట్టి ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పర్యావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. అయితే ఈ సంవత్సరం 70 వసంతాల సందర్భంగా 70 అడుగుల్లో గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది దాదాపు 63 అడుగుల్లో మట్టి విగ్రహాన్ని చేయడం జరిగింది. ఈ సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల్లో గణనాథుడు కొలువై ఉన్నాడు. ఈ పెద్ద గణపతిని చూసేందుకైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 11:30-12 గంటల వరకు కూడా భక్తులను అయితే ఇక్కడ దర్శనానికి అనుమతిస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 500 మంది పోలీసు బందోబస్తుతో ఇక్కడ క్యూ లైన్లను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇటు కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు వచ్చి కూడా గణనాథుని చూసి ఫొటోస్ తీసుకోవడం కావచ్చు, తమకు మొక్కిన కోరికలు తీర్చే గణనాథుడిగా కొలువై ఉన్న ఈ ఖైరతాబాద్ గణనాథుడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం ప్రత్యేక ఏర్పాట్ల అనంతరం తొలి పూజ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇక్కడికి దర్శనానికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడి కోసం ముఖ్యంగా ప్రతిరోజు కూడా పలహారాలు కావచ్చు, ఇక్కడ నైవేద్యాలని సమర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లడ్డు సంబంధించి కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా కోరికలు తీర్చే గణనాథుడిగా కొలుస్తుంటారు కాబట్టి ఎంతో వైభవంగా ఈ వేడుకలను అయితే నిర్వహిస్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంటుంది ప్రతి ఏటా ఇక్కడికి వస్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్, ఓవరాల్గా అయితే ఈరోజు ఉదయం సీఎం తొలి పూజలో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర గవర్నర్ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ఇటు పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. నవరాత్రుల పాటు ఇదే విధమైన కోలాహలం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నెలకొనే అవకాశం ఉంది. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.